హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఫ్రంట్ లైన్ యూట్యూబ్ ఛానల్. భారతదేశం ట్రూ ఫ్రెండ్లీ కంట్రీస్ అంటే రష్యా అండ్ ఇజ్రాయెల్. రష్యా గురించి మీ అందరికీ తెలుసు. సో ఈరోజు మనం ఇజ్రాయెల్ అండ్ ఇండియా I² ఫ్రెండ్షిప్ గురించి చూద్దాం. చాలా మంది అంటుంటారు ఇజ్రాయెల్ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ పేజ్ లో ఇండియా నేమ్ మెన్షన్ చేసుంటారు అని, ఇండియాకి థ్యాంక్స్ చెప్తూ. అది ఎవరు నమ్మకండి, అదంతా ఫేక్. ఇజ్రాయెల్ ని కంట్రీగా గుర్తించినందుకు ఇజ్రాయెల్ వాళ్ళ కంట్రీలో ఫస్ట్ పార్లమెంట్ సెషన్ లో ఇండియాకి థ్యాంక్స్ చెప్తారంతే. ఇంకో వీడియోలోకి వెళ్ళిపోదాం. భారతదేశం మరియు ఇజ్రాయిల్ మ్యాప్స్ లో చూస్తే చాలా దూరంగా ఉంటాయి, కానీ విశ్వాసం, భద్రత, సాంకేతికంగా, వ్యవసాయ పరంగా అన్ని రంగాల్లో దగ్గరగానే ఉంటాయి. ఈ రెండు దేశాలు రెండు సంస్కృతులు, రెండు మతాలు కలిగి ఉన్నప్పటికీ సామాన్య ప్రజల కోసం కలిసి పనిచేస్తాయి. ఈ వీడియోలో ఈ స్నేహం ఎలా పెరిగింది, దీని ప్రభావం ఏంటి అనేది చూద్దాం. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడిన తర్వాత ఇజ్రాయెల్ ని గుర్తించిన అతి తక్కువ నాన్ అరబ్ కంట్రీస్ లో ఇండియా ఒకటి. కానీ ఈ రెండు కంట్రీస్ మధ్య డిప్లొమాటిక్ రిలేషన్స్ మాత్రం 1992 నుంచి మొదలయ్యాయి. 1990లో కోల్డ్ వార్ అయిన తర్వాత ఇద్దరు కంట్రీస్ కి ఇద్దరితో అవసరం ఉందని తెలుసుకున్నాయి. అందులో భాగంగానే డిఫెన్స్, అగ్రికల్చర్, టెక్నాలజీ షేర్ చేసుకోవడం స్టార్ట్ చేశాయి. 1999లో మనం కార్గిల్ వార్ని గెలవడానికి ఇజ్రాయెల్ కూడా ఒక కారణం అని మీలో ఎంతమందికి తెలుసు? ఇండియా అప్పటికి డిఫెన్స్ పరంగా అభివృద్ధి కాలేదు, అలాగే మన దగ్గర పెద్ద పెద్ద ఆయుధాలు కూడా ఏం లేవు. అంతెందుకు, కార్గిల్ వార్ అప్పుడు మన సైనికులకి ఆ చలిని తట్టుకోవడానికి సరైన గుడ్డలు కూడా లేవు. దాదాపు 1100 మంది ఇండియన్ సోల్జర్స్ చలికి చనిపోయారు. కానీ పాకిస్తాన్ వాళ్ళ దగ్గర చైనా ఇచ్చిన అడ్వాన్స్డ్ వెపన్స్ ఉన్నాయి. ఇలాంటి సమయంలో కార్గిల్ వార్ అప్పుడు ఇండియాకి హెల్ప్ చేసిన ఒకే ఒక దేశం ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ భారతదేశానికి అత్యంత ముఖ్యమైన భద్రతా భాగస్వామ్యం. ఇజ్రాయెల్ కి చెందిన మొసాద్ ఇంటెలిజెన్స్ పరంగా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంటుంది. అలాగే మనం ఇజ్రాయెల్ దగ్గర డ్రోన్స్, మిసైల్స్ కొంటాము. మొన్న జరిగిన ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ లో కూడా మనం వాడిన స్పైక్ మిసైల్స్ ఇజ్రాయెల్వే. వాటర్ తక్కువ ఉన్న ప్రాంతాల్లో వ్యవసాయానికి వాడే డ్రిప్ ఇరిగేషన్ మెథడ్ ని అభివృద్ధి చేసింది కూడా ఇజ్రాయెలే. అలాగే ఈ రెండు దేశాలు కలిసి సంయుక్తంగా చేసిన మిసైల్ బరాక్ 8 మిసైల్. బరాక్ అంటే లైట్నింగ్ అని, ఈ పేరుకి తగ్గట్టే ఈ మిసైల్ ఉంటుంది. ఆటోమేటిక్ గా ఎనిమీస్ ని డిటెక్ట్ చేసి వాళ్ళని స్ట్రైక్ చేస్తుంది. అంతేకాదు, యుద్ధం వచ్చినప్పుడు ఇండియాకి వార్ఫేర్ పరంగా హెల్ప్ చేసే అతి తక్కువ దేశాల్లో ఇజ్రాయెల్ కూడా ఒకటి. మన బార్డర్ లో టెన్షన్స్ చెలరేగినప్పుడు కూడా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వాడి ఇండియాకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం యునైటెడ్ నేషన్స్ లో ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేసే నాన్ అరబ్ కంట్రీస్ లో ఇండియా కూడా ఒకటి. వీళ్ళిద్దరి మధ్యలో ఒక యునైటింగ్ ఫ్యాక్టర్ కూడా ఉంది, అదే టెర్రరిజం. ఇండియాకి ఎలా అయితే పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు వస్తారో, అలాగే ఇజ్రాయెల్ కి హమాజ్ అనే రెబలియన్ గ్రూప్ ఒకటి ఉంది. మీ అందరికి 26/11 ముంబై అటాక్స్ తెలుసు కదా, దాంట్లో కూడా మనకి ఇజ్రాయెల్ హెల్ప్ చేసింది. సర్వైలెన్స్, ఇంటెలిజెన్స్ పరంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇండియాకి హెల్ప్ చేసింది. ఇలా సమయం వచ్చిన ప్రతిసారి ఇజ్రాయెల్ అండ్ ఇండియా వాళ్ళ స్నేహాన్ని చాటుతూ వచ్చాయి. భారతదేశం, ఇజ్రాయెల్ స్నేహం వేరువేరు నేపథ్యాలు ఉన్న దేశాలు కూడా కలిసి పనిచేస్తే ఎంత గొప్ప మార్పులు సాధ్యమవుతాయో చూపిస్తుంది. భద్రత నుంచి వ్యవసాయం వరకు, శాస్త్రం నుంచి సంస్కృతి వరకు ఈ భాగస్వామ్యం శాంతి, అభివృద్ధి దారి చూపిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. భారత్ ఇజ్రాయెల్ స్నేహం గురించి మీ అభిప్రాయం కామెంట్ చేయండి. Thanks for watching.